అనేది సంభవిస్తూ ఉంటుంది. జెన్ స్టోరీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క పద్ధతి పాటిస్తూ ఉంటారు. ఒక జెన్ మాస్టర్ అనేవాడు ఎంత అవేర్గా ఉంటాడంటే, ఒక అతన్ని సడన్గా కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక గ్యాంగ్ని కొట్టడం జరుగుతుంది, సౌండ్ చేయడం జరుగుతుంది, లేదా ఏదైనా పగలు కొట్టడం జరుగుతుంది సడన్గా. ఒక జెన్ నన్ను అవేర్నెస్ ఎన్లైటెండ్ అయ్యింది, అవేర్ అయ్యింది, ఎన్లైటెండ్ అయ్యింది అంటే కావిడి పద్ధతిలో 2 కుండలు నీళ్లు పట్టుకొస్తూ ఉంది. సడన్గా ఆ కావిడి బద్ద ఇరిగిపోయింది, ఆ కుండలు పగిలిపోయినాయి. ఆ విరిగిపోయిన శబ్దానికి, ఆ సౌండ్కి, అలాగే కుండలు పగిలిపోయి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, నీళ్లు కింద ఒలికిపోయి మొత్తం అంతా అయిపోయాయి. అప్పుడు ఆమె ఎన్లైటన్ అయ్యింది. సింపుల్ థింగ్సే, చూస్తానికి సింపుల్ థింగ్స్గానే ఉంటాయి, కానీ ఏం జరిగింది? మనం కూడా కొన్ని కుండలు పగలగొట్టచ్చు, ఏం జరగదు. కానీ సరైన సమయం ఆసన్నం అవ్వాలి, రైట్ మూమెంట్ రావాలి. ఆమె వెళ్తూ ఉంది, వస్తూ ఉంది. గురువు చెప్పాడు, ఈరోజు రాత్రి నీకు గుహ్యాతి గుహ్యమైనటువంటి రహస్యాన్ని నీకు చెప్తాను, రహస్యాల కల్లా రహస్యాన్ని చెప్తాను నేను, స్నానం చేసిరా. అలాగే వస్తూ వస్తూ 2 కుండలు నీళ్లు పట్టుకోరా నా కొరకు, నేను కూడా స్నానం చేసి నీకు సీక్రెట్ చెప్తాను, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడ వెయిట్ చేస్తానన్నాడు. ఆమె చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంది. ఆమె చాలా దబ్బిబ్బైపోయింది, ఆనందపడిపోయింది. ఆ క్షణం వచ్చింది. అంచేత వెంటనే వెళ్ళింది, ఆ బావి దగ్గరికి వెళ్ళింది, చేద వేసింది, 2 కుండల నిండా నీళ్లు నింపింది, స్నానం చేసింది. కుండల నిండా నీళ్లు నింపుకొని ఆ యొక్క కావడి బద్దలో మోసుకుంటూ వస్తుంది, వెనక్కి వస్తుంది, గురువు దగ్గరికి వస్తుంది. పౌర్ణమి రాత్రి. ఆ యొక్క రివర్ ఫుట్పాత్ మీద, ఆ నది నుంచి ఆ నడిచే నడకదారిలో వస్తూ ఉంది, ఆశ్రమం వైపుకు నడుస్తూ వస్తుంది. సడన్గా ఏం జరిగింది? ఆ కావిడి బద్ద ఇరిగిపోయింది. ఆమె రీచ్ అయింది, దగ్గరికి వచ్చింది, ఆశ్రమం దగ్గరికి వచ్చేసింది. మాస్టర్ చూస్తూ ఉన్నాడు. ఆమె ఇంకా చూశాడు, చెప్పాడు, ఇంకా అవసరం లేదు, జరగవలసింది జరిగిపోయింది, ఇంకా నీకు చెప్పవలసింది ఏమీ లేదు, నువ్వు రిసీవ్ చేసుకున్నావు, ఆల్రెడీ నీవు రిసీవ్ చేసుకున్నావు అన్నాడు. అప్పుడు ఆ వృద్ధ నన్ను ఏం చెప్పింది అంటే, ఆ వృద్ధురాలు, ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆమె ఏం చెప్పింది? ఎప్పుడైతే ఈ కావిడి బద్ద ఇరిగిపోయిందో నాలో కూడా ఒకటి ఇరిగిపోయింది, నా లోపల సంథింగ్ ఏదో విరిగిపోయింది. ఆ కుండలు నేల మీద పడిపోయినాయి, ముక్కలు ముక్కలు అయినాయి ఆ కుండలు. నా శరీరం కూడా ముక్కలు ముక్కలు అయిపోయింది. నేను ఆ చంద్రుడు ఇంకా చూస్తున్నాను, అంతా మౌనమే, అంతా పవిత్రతే. నా లోపల కూడా అంత మౌనము, ప్రశాంతత వచ్చింది. ఆ క్షణం నుంచి నేను లేను, నేను అనేది లేను అంది. ఇది మోక్షం అంటే, ఇది స్వేచ్ఛ అంటే. ఇలా ఉంటాయి ఆ జెన్ మాస్టర్ స్టోరీస్. నిన్న ఒకటి చెప్పుకున్నాం, ఇది
కొసమెరుపు. ఇప్పుడు ఇంకో టెక్నిక్లోకి వెళ్దాం. ఒక లోతైన బావి, ఆ లోతైన బావి ఎడ్జి దగ్గరికి వెళ్ళి, అంచు దగ్గరికి వెళ్ళి స్టడీగా చూడటం లోపలికి. డెప్త్ ఎంత లోతుకు చూడగలుగుతావు అంత లోతుకి అద్భుతం జరుగుతుంది. ఇది సూత్ర. సింపుల్గానే ఉన్నాయి. ఈ టెక్నిక్ కొంచెం డిఫరెన్సే, టెక్నిక్ సిమిలర్గానే ఉంటాయి. బావి అంచు దగ్గరికి వెళ్ళి ఆ బావి లోపలికి లోతుగా చూడటం, స్థిరంగా చూడటం, ఎంత లోతుకు వీలైతే అంత లోతుకు చూడగలగడం, అద్భుతం జరుగుతుంది. ఆ బావి లోపలి కంటే చూడాలి. ఆ లోపలికి చూసినప్పుడు రిఫ్లెక్షన్ వస్తుంది. నిన్న చెప్పుకున్నాం కదా, రిఫ్లెక్షన్ అనేది. ఆలోచించడం పూర్తిగా మర్చిపోండి, పూర్తిగా నిలిపేయండి ఆలోచన. చూడండి లోపలికి చూడండి. ఆ బావి లోపలికి డెప్త్గా లోతుగా చూడండి. ఎందుకంటే మనసుకు కూడా లోతుగా ఉంటుంది, బావిలాగా లోతుగా ఉంటుంది మనసు కూడా. అయితే ఈ టెక్నాలజీని పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు, డెప్త్ సైకాలజీ అని. మనసు అనేది ఉపరితలం మీదే కాదు, అది ఉపరితలం అనేది జస్ట్ బిగినింగు. చాలా లోతులు ఉన్నాయి మనసులో, చాలా నిగూఢమైన లోతులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆ బావిలోకి చూడటం, ఏ ఆలోచన లేకుండా. ఆ బావి లోతుల్లోకి చూస్తున్నప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతిబింబిస్తుంది. అది అవుటర్ సింబల్. ఆ బావి అనేది జస్ట్ అన్ అవుటర్ సింబల్. దేని కొరకు సంకేతము, దేని కొరకు గుర్తు అంటే నీ లోపలికి చూడటం అనే గుర్తు కోసం. లోపలికి చూడు, ఎంతవరకు అద్భుతం జరిగేంతవరకు. ఫీల్, యూ హ్యావ్ టు ఫీల్ దట్ వండర్ఫుల్నెస్. వండర్ అంత అద్భుతమే నిండిపోతుంది. ఈ క్షణం వచ్చేంతవరకు నువ్వు ఆగటానికి లేదు. చూస్తూ ఉండు. రోజు తర్వాత రోజు నెలల తరబడి చూడు. ఆ బావి దగ్గరికి వెళ్ళు, డీప్గా చూడు, లోపలికి చూడు. ఏ ఆలోచనలు లోపలికి, ఆలోచనలు ఎక్కడ మూవ్ అవటానికి లేదు మనసులో. జస్ట్ మెడిటేట్ అనమాట. ఆ లోపలికి డెప్త్ వెంక చూడటం, అది ఒక మెడిటేషన్. ఆ లోతుగా మెడిటేట్. డెప్త్ ఎంత లోతుగా ఉందో చూడు, దానితో నువ్వు మమేకమైపో. గో ఆన్ మెడిటేటింగ్. అప్పుడు ఒకరోజు యువర్ థాట్స్ విల్ నాట్ బి దేర్. ఎందుకంటే అక్కడ శూన్యాన్ని చూస్తున్నావు, ఆ లోతుని చూస్తున్నావు, ఆ డెప్త్ని చూస్తున్నావు. ఏదో ఏ క్షణంలోనైనా సంభవించవచ్చు సడన్గా. ఆ బావి ఎంత లోతుగా, ఎంత డెప్త్గా ఉందో నీ లోపల కూడా అంతే లోతుగా ఉంది. సేమ్ డెప్త్. లోపల ఎంత లోతుగా ఉంటుందో బయట అంతే దూరం ఉంటుంది. అంతే, సేమ్ డెప్త్. ఒక వింత, ఒక అద్భుతం, ఒక వింతైన ఫీలింగ్ నీ లోపలికి వస్తుంది. ఇంత అద్భుతమా, ఇంత వండర్ఫుల్లా అనిపిస్తుంది. ఇంకొక జన్ స్టోరీ చెప్తున్నారు ఓషా గారు. ఆయన చాంగ్ టుజు అని ఆయన ఓ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉన్నాడు గురువుగారితో. ఆ గురువుగారి పేరు లావోట్సు. లావుట్సు.
లావుడ్స్ కాదు, లావుడ్స్. ఆయన ఆయన ఏమన్నాడంటే, చుంగ్చుకి ఏం చెప్పాడంటే, ఇక్కడే ఉండయ్యా, ఇక్కడే ఉండు, ఈ బ్రిడ్జి నుంచి కిందకు చూడు, నది ప్రవహిస్తూ ఉంది. నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది ఆగిపోతే ఈ బ్రిడ్జి ప్రవహించడం మొదలవుతుంది. బ్రిడ్జి మీద ప్రవహించడం ఏంటి, ఇంతగా ఉందే అనుకోవద్దు. ఇలాంటి విషయం గమనించి నా దగ్గరికి రా. ప్రస్తుతం ఈ బ్రిడ్జి మీద నుంచి నువ్వు కింద ప్రవహిస్తున్న నది ఎంక చూడు. బ్రిడ్జి ఫ్లో అవేం కాదు. కానీ చువాంగ్షుకి ఈ చాంగ్ చూజుకి ఈ మెడిటేషన్ ఇచ్చారు. వెయిట్ చేయి, ఈ బ్రిడ్జి మీద నిరీక్షించు, ఇక్కడే కూర్చో. ఆ బ్రిడ్జి మీద ఏం చేశాడు ఆయన, ఒక గుడిసె నిర్మించుకున్నాడు. ఇక్కడే ఉండు. నెలలు గడిచినాయి. ఆ బ్రిడ్జి మీదే కూర్చున్నాడు, కింద ఇంకా చూస్తూ ఉన్నాడు. నదీ ప్రవాహం ఎప్పుడు అయిపోతుందా, ఈ బ్రిడ్జి ఎప్పుడు ఫ్లో అవుతుందా చూద్దామని. అప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, గురువు గారు అప్పుడు రమ్మన్నాడు అని ఓ రోజు సంభవించింది. రివర్ ఆగిపోయింది, బ్రిడ్జి ఫ్లో అవడం మొదలైంది. అది ఎలా సంభవం, అది ఎలా సాధ్యమవుతుంది? అది ఎలా సాధ్యమవుతుందంటే, ఆలోచనలు నిలిచిపోతే ఏదైనా సాధ్యమే. ఆలోచనలు నిలిచిపోతే ఏదైనా సాధ్యమే. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కారణం ఏంటి? రియల్గా మన ఆలోచనలు ఫిక్స్డ్నెస్ ఆఫ్ థాట్. మన ఆలోచనలో ఒక ఫిక్స్డ్ థాట్ ఉంటుంది. నది ప్రవహిస్తుంది, బ్రిడ్జి అక్కడ ప్రవహిస్తుందా, బ్రిడ్జి కరెక్ట్గా స్థిరంగా ఉంటుందని. ఇది ఒక పరస్పర సంబంధమైనటువంటి విషయం. నది మీద బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి స్థిరంగా ఉంటుంది, కింద నది ప్రవహిస్తుంది, మనం పైన ఆ బ్రిడ్జి మీద నడిచి వెళ్ళిపోతాం. అది ఒకటి. ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే ఫిజిక్స్లో, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. ఒకదానితో ఒకటి సంబంధపడి ఉన్నాయి. మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, ఫాస్ట్ ట్రైన్ అన్నమాట. యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్, ఏ ఫాస్ట్ ట్రైన్. ఏం జరుగుతుంది అక్కడ? మీ ట్రైన్ ఏమో రన్ అవుతూ ఉంది, ట్రైన్ ముందుకు వెళ్ళిపోతూ ఉంది, కానీ చెట్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, చెట్లు వెనక్కి పరిగెడుతూ ఉంటాయి. ఆ ట్రైన్ ఏమవుతుంది, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఆ ట్రైన్ రన్నింగ్ అవుతున్నట్టు ఉండదు. మీకు ఆ కిటికీలోంచి చూస్తే చెట్లు పరిగెడుతున్నట్టు కనిపిస్తుంది, ట్రైన్ కదులుతున్నట్టు అనిపించదు మీకు. ఇది అక్కడున్న మాయ. ఐన్స్టీన్ ఏం చెప్తున్నాడు, 2 ట్రైన్స్ ఒకేసారి రన్నింగ్ అయినాయి అనుకోండి, లేదా 2 స్పేస్ షిప్స్ రన్నింగ్ అవుతున్నాయి సైడ్ బై సైడ్, పక్క పక్కనే, సేమ్ స్పీడ్లో ఒకే స్పీడ్లో పక్క పక్కన రైళ్ళు కదులుతున్నా, లేదా స్పేస్ షిప్ కదులుతున్నా, అవి కదులుతున్నట్టు మీకు అనిపించదు. మీరు రన్నింగ్ ట్రైను, అది ట్రైన్ మూవ్ అవుతుందా లేదా అంటే, ఏదైనా స్థిరమైన ఆబ్జెక్ట్ని చూస్తే అప్పుడు మీ ట్రైన్ కదులుతున్నట్టు అనిపిస్తుంది. అదేం లేదు. ఉదాహరణకి ఈ చెట్లు మూవ్ అవుతున్నాయి సేమ్ డైరెక్షన్లో, సేమ్ స్పీడ్లో. అప్పుడు ఏమవుతుంది,
ఆ చెట్లు కూడా మూవ్ అవుతున్నాయి, ఈ ట్రైన్ మూవ్ అవుతుంది అనుకుందాం. చెట్లు ఎక్కడ మూవ్ అవ్వు, కానీ చెట్లు కూడా మూవ్ అవుతున్నాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, రెండు స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తాయి. లేదా ట్రైన్ పాస్ అవుతుంది ఆపోజిట్ డైరెక్షన్లో, ఇంకో ట్రైను ఆపోజిట్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. అప్పుడు మీ స్పీడ్ డబుల్గా అనిపిస్తుంది. అవతల ట్రైన్ కన్నా మీ ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ప్రాక్టికల్గా చెప్తున్న విషయాలు. ఏమి ఫాస్ట్గా లేదు, సేమ్ ట్రైన్ సేమ్ స్పీడ్లోనే పోతుంది. కానీ ఆపోజిట్ ట్రైన్ రాగానే మీకు ఆ స్పీడ్ డబల్ అయినట్టు అనిపిస్తుంది. అది అంతే. ఒక స్పీడ్ అనేది ఒక పరస్పర ఆధారంగా ఉన్నట్టు అనిపిస్తే, మనసు కథ ఏమిటి? మనసులో కొన్ని విషయాలు ఫిక్స్ చేసుకుని ఉంటాం. మనసులో ఏమని ఫిక్స్ చేసుకున్నాము? నది ప్రవహిస్తుంది, బ్రిడ్జి స్థిరంగా ఉంటుందని. కంటిన్యూగా ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నాడు, ఆ బ్రిడ్జి మీద కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు, మెడిటేటింగ్. ప్రతిదీ ప్రతిదీ ఒకదానికి ఒకటి సంబంధపడింది. కాబట్టి నది ప్రవహిస్తుంది కాబట్టి మనం ఏమనుకున్నాం, ఒకటి స్థిరంగా ఉంది అనుకున్నాము. బ్రిడ్జి కూడా ఆ లోపల ప్రవహిస్తూనే ఉంది. ఈ ప్రపంచంలో ఏది స్థిరంగా లేదు, అన్నీ కదులుతూనే ఉంటాయి. అణువులు, ఆ పరమాణువులు లేదా ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి ఆ బ్రిడ్జిలో, కానీ నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ ప్రపంచమంతా ఏది స్థూలంగా చూస్తే, స్థూలంగా మనం అనుకుంటాం అన్నీ స్థిరంగానే ఉన్నాయి అంటాం. కానీ ఆ లోపల అణువులు, పరమాణువులు, ఆ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అని అంటూ ఉంటారు. సో ఇంకా డెప్త్కి వెళ్తే ఎలక్ట్రాన్స్, ఆటమ్స్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అంటారు. అట్లా ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లోయింగ్. కాబట్టి ఏది స్థిరంగా లేదు, నిరంతర పరిణామ క్రమం. అలాగే మన శరీరంలో ప్రతి కణం మారిపోతూ ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఫ్లో అవుతుంది. ఆటమిక్ స్ట్రక్చర్ ఆఫ్ బ్రిడ్జిని అతను చూశాడు. ఆ చుంగ్ చుజు అనే ఆయన అలా మెడిటేషన్లో అలా కూర్చున్నప్పుడు ఆటమిక్ స్ట్రక్చర్ ఫ్లో అవడం చూశాడు ఆ బ్రిడ్జి. అప్పుడేమంటున్నాడు, ఇప్పుడు స్థిరంగా ఈ గోడ స్థిరంగా ఉంది, ఈ బ్రిడ్జి యొక్క గోడ స్థిరంగా ఉంది అనుకున్నాను, కానీ స్థిరంగా లేదు, అది కూడా నిరంతరం కదులుతూనే ఉంది. అందులో ప్రతి ఎలక్ట్రాను రన్నింగ్ అవుతూనే ఉంది, ఎలక్ట్రాన్స్ రన్నింగ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్షణం చాలా ఫాస్ట్గా కదులుతున్న విషయాన్ని చూస్తావు. మామూలుగా చూడవు, స్థూలంగా చూస్తే చూడవు. మనం ఎందుకని ఇప్పుడు ఒక గోడ కానీ ఒక వస్తువు కానీ కదులుతున్నట్టు మనం ఎందుకని చూడలేమంటే, మనకు ఫీల్ అవుతుంది లోపల ఇది స్థిరంగా ఉంది అని. ఏది ఫీల్ అవుతావో అదే కనపడుతూ ఉంటుంది. ఇంకొక ఉదాహరణ, ఫ్యాన్ ఉంది. ఫ్యాను వేగంగా పెట్టిన స్పీడ్ తిరుగుతుంది, ఆ రెక్కలు కనపడవు. ఆ రెక్కలు మనకి కనపడవు. మధ్యలో స్పేస్ ఉంటే కనపడుతుంది, అంటే స్పీడ్ లేకుండా స్లోగా ఉంటాయి. ఆ రెక్కలు చూడలేవు మనం వేగంగా కదులుతున్నప్పుడు. అప్పుడు మనకి ఏంటి, ఆ రెక్కలు కనపడవు, కానీ ఆ సర్క్యులర్ డిస్క్ కనపడుతుంది మధ్యలో. సో నథింగ్ విల్ బీ మూవింగ్ ఇన్ ఇట్స్, బికాస్ ఐస్ కెనాట్ క్యాచ్ దట్ ఫాస్ట్ మూమెంట్ని క్యాచ్ చేయలేవు. ఆటమిక్ స్ట్రక్చర్ ఫీల్ అయ్యాడు ఆయన.
ఆ చోంగ్ చూజు అనే ఆయన ఆటమిక్ స్ట్రక్చర్ని ఫీల్ అయ్యాడు. వెయిట్ చేశాడు, మనసు శూన్యమయ్యేదాకా వెయిట్ చేశాడు. సమయమే సాధన కదా, ఆ సమయం ఆసన్నమైనంత వరకు సాధన చేస్తూ వచ్చాడు. ఆ బ్రిడ్జి ఫ్లో అవుతూ ఉంది, బ్రిడ్జి కూడా ఫ్లో అవుతుంది ఆ క్షణం. అప్పుడు ఇది ఫ్లో అవడం మొదలు పెట్టేసరికి ఆ రివర్ ఆగిపోయినట్టు అనిపించింది. స్టాటిక్ కంపారిజన్. పరిగెట్టుకొచ్చాడు గురువు దగ్గరికి. ఓకే, నువ్వు నేనేం అడగద్దు, జరగవలసింది జరిగింది, ఇది నీకు సంభవిస్తుంది. ఏం జరిగిందయ్యా? ఎందుకంటే నో మైండ్ స్టేట్ జరిగింది, చిత్తవృత్తి నిరోధం జరిగింది. ఇది టెక్నిక్. ఈ టెక్నిక్ దేనికి ఉపయోగించాలి? ఓ బావి దగ్గరికి వెళ్ళి బావి అంచు దగ్గర నిలబడి డీప్గా లోపలికి చూడాలి. అది అద్భుతం అన్నమాట. ఆ వండర్ అంతా, ఆ అద్భుతం అంతా నువ్వు నింపబడతావు. ఆ రహస్యాతి రహస్యం అంతా నీకు తెలియబడుతుంది. మనసు శూన్యమైపోయినప్పుడే ఇది సాధ్యమవుతుంది. సింపుల్ మిస్టరీ. ఎన్నో యుగాల నుంచి ఈ రహస్యం తెలుసుకోవడం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నీ అంతట నువ్వు తెలుసుకునేటువంటి అద్భుతమైన టెక్నిక్ అన్నమాట ఇది. మరో టెక్నిక్ ఏంటి? ఏదైనా ఒక వస్తువుని పట్టుకోండి, చూడండి, దాన్ని ఆ చూపు మళ్ళించండి. మరి అగైన్ ఆ విత్డ్రాన్ అనేది స్లోగా చేయండి, చూడండి, మళ్ళించండి. మీ ఆలోచనలు కూడా దాని నుంచి మళ్ళించాలి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఒక వస్తువు తీసుకోండి, లేదా ఒక పుష్పం, ఒక ఫ్లవర్ తీసుకోండి. గుర్తుపెట్టుకోవడం, అసలు లుక్ అంటే ఏమిటి అది తెలియాలి. నువ్వు చూడడం అంటే ఏమిటి? చూడటం అంటే ఆలోచించకుండా ఉండటం. ఒక వస్తువును చూసి ఆలోచిస్తూ ఉంటే చూసినట్టుగా. నేను రిపీట్ చేయను ఇంకా అంటున్నారు ఓషో గారు. ఐ నీడ్ నాట్ రిపీట్ ఇట్. లుక్ అంటాను అంటే చూడటం అంతే, ఆలోచించడం కాదు. లుక్ అంటే, చూడటం అంటే డు నాట్ థింక్, ఆలోచించవద్దు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లుక్ అంటే లుక్కే, డు నాట్ థింక్ అని, ఆలోచించవద్దని. చూడు అని అంటే ఆలోచించవద్దు అని. నువ్వు ఆలోచించావా, అది చూడటం కాదు. అంతా కలుషితం చేసేస్తావు. ఆలోచిస్తే కలుషితం అయిపోతుంది. చూడడం అంటే ప్యూర్ లుక్, స్వచ్ఛమైనటువంటి దృష్టి, సింపుల్ లుక్. అలా ఒక వస్తువు ఇంకా అలా చూడాలి అంతే, ఆలోచించకూడదు. ఆలోచిస్తే కలుషితమవుతుంది. ఒక రోజ్ ఫ్లవర్ని చూడండి, మళ్ళీ దాని నుంచి విత్డ్రా అయిపోండి, పక్కకు వచ్చేయండి. వెరీ వెరీ స్లోగా. ఆ పుష్పం ఉంది, అలా చూశారంతే. దాని గురించి ఆలోచనల్ని డ్రాప్ చేయండి. చూస్తూనే ఉండండి. మీకు ఏ ఆలోచనలు లేవు అనే స్థితి వరకు చూడండి. అప్పుడు మీకు ఎక్కడ, మీ మనసులో ఒక పుష్పం ఉంది అంతే, ఇంకేమీ లేదు. అప్పుడు ఏ ఆలోచనలు లేవు, ఆ పుష్పం ఇంకా చూస్తున్నారు, కేవలం పుష్పమే ఉంది. వెంటనే మీ దృష్టి మళ్లించండి. దృష్టి మళ్లించినప్పుడు ఆ మనసులో ఇంకే ఆలోచన లేదు, కేవలం పుష్పమే ఉంది. ఆ పుష్పం కూడా క్రమక్రమంగా మరుగైపోతుంది, ఆ మనో దృష్టి నుంచి మాయమైపోతుంది. ఎందుకంటే మీరు దృష్టి మళ్లించారు, ఫోకస్ చేయలేదు ఇంకా. అయితే
సింప్లీ ఫ్లవర్ ఇన్ అవర్ మైండ్, మనసులో ఉంది కానీ ఇంకా ఏమీ లేదు. సో నెమ్మదిగా కళ్ళు దాని నుంచి మళ్ళించేయండి. క్రమక్రమంగా ఏం జరిగింది, ఆ పుష్పం కూడా మీ ఫోకస్ నుంచి పోయింది, కానీ ఇమేజ్ అలాగ ఉండిపోయింది. ఆ ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయలేదు, దృష్టి నిలపలేదు దాని మీద, దాని నుంచి దృష్టి మళ్లించారు, కానీ ఆ ఇమేజ్ ఉంది, ఆ చిత్రం ఉంది, మనోచిత్రం ఉంది, మనసులో చిత్రం అలా పడిపోయింది. ఇంకా పుష్పం లేదు, కానీ ఆ రిఫ్లెక్షన్ ఉండిపోయింది. ఆ రిఫ్లెక్షన్ ఎక్కడ ఉంది, ఆ ప్రతిబింబం ఎక్కడ ఉంది, మీ కాన్షియస్ మిర్రర్లో ఉంది. ఆ మిర్రర్లోనే ఉంది. అయితే ఆ చూపుని కూడా మళ్ళించండి క్రమంగా, స్లోలీ విత్డ్రాన్ యువర్ థాట్ ఫ్రమ్ ఇట్. దాని నుంచి ఇంకా ఆలోచించవద్దు, ఇంకేం ఆలోచించవద్దు, నెమ్మదిగా విడిచిపెట్టేయండి. ఫస్ట్ ఏం చేయాలి, విత్డ్రా ఫ్రమ్ ది అవుటర్ ఆబ్జెక్ట్. సెకండ్ ఫేజ్కి వచ్చాం. దాంట్లోనే మొట్టమొదటి చూడటం అంటే ఏ ఆలోచన లేకుండా ఉండాలి, ప్యూర్గా ఆలోచన లేనప్పుడు దృష్టి మళ్లించండి, కానీ ఆ ఇమేజ్ అలానే ఉండిపోతుంది. ఆ ఇమేజ్ అంటే ఏంటి, ఆ ఇమేజ్ ఓన్లీ ది ఇన్నర్ ఇమేజ్, ఒక రోజ్ ఫ్లవర్ థాట్ అంతే ఆలోచన. అయితే ఇప్పుడు దాని నుంచి కూడా మళ్ళించేయండి. ఇది చాలా కష్టం. సెకండ్ పార్టీ కష్టం. ఫస్ట్ పార్టీ ఈజీగానే ఉంటుంది, చెప్పినట్టుగా చేస్తారు ఏ ఆలోచన లేకుండా, అదేమంత కష్టం కాదు ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్టే ఆ మైండ్లో ముద్ర పడిపోయింది, ఆబ్జెక్ట్ యొక్క ముద్ర పడిపోయింది. సో ఫస్ట్ విత్డ్రా యువర్ మైండ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్. మీ చూపు మళ్ళించండి, కళ్ళు మూసుకోండి. మీ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ని చూడటం లేదు, ఆ ఇమేజ్ నుంచి మీ అంతా మీరు తప్పుకోవాలి, మీరు విత్డ్రా అయిపోవాలి. అది భిన్నంగా ఉంటుంది. లోపల చూడకండి, ఆ యొక్క పుష్పాన్ని చూడకండి, దాని నుంచి మీరు దూరంగా వెళ్ళిపోయినట్టు ఫీల్ అవ్వాలి లోపల. అప్పుడు లోపల కూడా ఇమేజ్ కూడా మాయమైపోవాలి, మొట్టమొదట ఫస్ట్ ఆబ్జెక్ట్ మాయమైపోయింది, తర్వాత ఇమేజ్ మాయమైపోయింది, ఆ యొక్క లోపల మనసులో పడిన ముద్ర బొమ్మ మాయమైపోయింది. శివుడు ఏమన్నాడు, అప్పుడు ఏమిటి, అప్పుడు చూడు, దెన్ అప్పుడేంటి, నువ్వు ఒక్కడవే ఉన్నావు, ఏకాంతంగా ఉన్నావు, నిన్ను నువ్వు తెలుసుకున్నావు, నువ్వు ఒక్కడవే ఉన్నావు లోపల. ఏ బొమ్మలు లేవు, ఏ ఇమేజ్ లేవు, నీతో నువ్వు ఉన్నావు, నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఆ విధంగా నీ లోపల ఉన్న నీ స్వస్థితిని నువ్వు చేరుకున్నావు, నీ ఒరిజినల్ సోర్స్కి నువ్వు విసిరివేయబడ్డావు. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ మెడిటేషన్. ఇది చాలా అద్భుతమైన ధ్యానం, మీరు చేయవచ్చు. ఏ ఆబ్జెక్టునైనా తీసుకోండి, ఆ ఆబ్జెక్ట్ అప్పుడు ఏం చేయాలి, బట్ లెట్ ది ఆబ్జెక్ట్ రిమైన్ ద సేమ్ ఎవ్రీడే, సేమ్ ఇమేజ్ అది క్రియేట్ అవుతుంది లోపల. దాని నుంచి మీరు దృష్టి మళ్లించండి, మళ్ళీ ఇమేజ్ నుంచి కూడా దృష్టి మళ్లించండి. ఆ ఇమేజెస్ టెంపుల్స్లో ఉంటాయి, ఈ టెక్నిక్ కోసమే. దేవాలయాల్లో బొమ్మలు ఎందుకు పెట్టారంటే దానికోసమే. ఇప్పుడు ఆ ఇమేజ్ చూడండి, ఆ టెక్నిక్, బట్ ద టెక్నిక్ ఈజ్ లాస్ట్. కేవలం ఇమేజెస్ వరకే, ఇమేజెసే ఉన్నాయి కానీ టెక్నిక్ పోగొట్టుకున్నారు.
దేవాలయాల్లో బొమ్మలు పెట్టింది ఈ టెక్నిక్ కొరకే, కానీ ఆ టెక్నిక్ పోగొట్టుకున్నారు. టెంపుల్కి పోండి, ఈ టెక్నిక్ వాడి చూడండి. మహావీరుడు బొమ్మ, బుద్ధుడు బొమ్మ, రాముడు బొమ్మ, కృష్ణుడు బొమ్మ, ఏదో ఒక బొమ్మను చూడండి, ఆ విగ్రహాన్ని చూడండి, ఏకాగ్రతతో చూడండి, ఫోకస్ చేయండి, మొత్తం మనసు అంతా ఏకీకృతం చేయండి. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ స్టాట్యూ, ఆ బొమ్మ మీ మనసులో బొమ్మ నిలబడుతుంది. కళ్ళు మూసుకోండి. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ బొమ్మ నుంచి మీరు దృష్టి మళ్లించారు, కళ్ళు మూసుకున్నారు. లోపల ఉంది, ఆ లోపల బొమ్మ కనపడుతుంది, ఆ బొమ్మను కూడా తీసివేయండి పూర్తిగా. అప్పుడు ఏం జరుగుతుంది, మీలో మీ దర్శనం అవుతుంది. మీ పరిపూర్ణమైనటువంటి స్వస్వరూపంతో అనుసంధానం అవుతారు. స్వచ్ఛత, పూర్తి ఇన్నోసెన్సు, సత్య దర్శనం అవుతుంది. నిష్కల్మషము, నిష్కలంకము, ఇంకెన్నో ఏమైనా అనుకోవచ్చు. ఇంకా ఇవన్నీ అంటే ఆలోచనలు అవుతాయి, ఇవి జీరో. సో దిస్ ఈజ్ ద టెక్నిక్స్. రేపటి నుంచి మనం సంశయము లేదా విశ్వాసం, జీవితము, మరణం, ఇవన్నీ డిఫరెంట్ పాత్స్ యొక్క భూమికలు. వీటి మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో లెట్ us meet again tomorrow. Thank you. Happy day to you all.